మన ముందు ఎవరైనా పొడవాటి వాలు జడతో మనల్ని దాటి వెళుతూ ఉంటే నిజంగా మనకి జలసీగా ఉంటుంది కదా. ఆపి మరీ అడుగుతాం, ఏం రాస్తున్నారండి మీ హెయిర్ కి, ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు అని. గుండెల మీద చేయి వేసుకుని చెబితే మన చుట్టూ బోలెడు హోమ్ రెమెడీస్ ఉన్నాయి. మనం మాత్రం వాటిని తయారు చేసుకోకుండా ఎదుటి వాళ్ళ హెయిర్ ను చూసి మాత్రం మురిసిపోతూ ఉంటాం. ఇక నుంచి మీ జుట్టును చూసి మీరే మురిసిపోండి. దీనికి కాస్త టైం వెచ్చిస్తే చాలు. మీ జుట్టును చూసి మీరు మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మురిసిపోయి స్టన్ అయ్యేలా మీ హెయిర్ ని మీరు పెంచుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈనాటి వీడియోలో ఒక అద్భుతమైన బంగారం లాంటి హెయిర్ ప్యాక్ ఒకటి చెప్పబోతున్నాను. ఈ పొల్యూషన్ రోజుల్లో తప్పకుండా ఈ హోమ్ రెమెడీ వాడాలండి. ఎందుకంటే కెమికల్ తో అన్ని నిండిపోయాయి. కూరగాయలైనా, ఆఖరికి మందులైనా, చిన్నపిల్లలు తినే తినుబండారాలైనా, కూల్ డ్రింక్స్ అయినా, ఎక్కడైనా సరే చెప్పండి, పొల్యూషన్ లేకుండా ఉందా? అంటే పొల్యూషన్ అవ్వకుండా ఉన్నాయా అని. ప్రతిదీ మందులతో నిండిపోయింది. అందుకే ఈ మధ్య చాలా మంది టెర్రస్ పై గార్డెన్ పెంచుకుంటున్నారు, ఇంట్లోనే కూరగాయలు పండించుకుంటున్నారు. దాంతో వాళ్ళ ఆరోగ్యం కుదుట పడింది కదా. మనం కూడా అచ్చం అలానే చేయాలి మరి. కెమికల్ జోలికి వెళ్లకుండా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తో, ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన కొన్ని రకాల ఆకులు, పూలతో మన ఆరోగ్యాన్ని, అందాన్ని కూడా కాపాడుకునే అవకాశం మనకింకా ఉందండి. కాబట్టి అప్పటి వాళ్ళకి హెయిర్ చాలా బాగుండేది. మీరు కూడా మీ హెయిర్ ని రిపేర్ చేసుకుని బ్యూటిఫుల్ గా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అలాగే మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరి దాకా చేరుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళదాం. మనలో చాలా మందికి కావలసినంత టైం ఉన్నా హోమ్ రెమెడీస్ ప్రిపేర్ చేసుకోవడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. ఇంకొందరికైతే టైం లేక, హోమ్ రెమెడీస్ ప్రిపేర్ చేసుకోలేక కెమికల్ పైనే ఆధారపడుతూ ఉంటారు. ఇక్కడ ఇద్దరు కూడా హెయిర్ ని డ్యామేజ్ చేసుకుంటూనే ఉన్నారు, పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా సరే. మనకి ఏదైనా కావాలి అంటే దానికి డబ్బైనా వెచ్చించాలి, లేదా టైం అయినా వెచ్చించాలి. ఇక్కడ మీరు టైం వెచ్చిస్తే చాలు, డబ్బుతో పని లేదు. ఎందుకంటే దేవుడు ప్రకృతిని మనకు ఉచితంగా ఒక వరంలా ఇచ్చాడు. దాన్ని వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత ఆరోగ్యం, అందం కూడా. మరి ఈనాటి వీడియోలో మన హెయిర్ ని దృఢంగా, బలంగా, పొడవుగా పెంచుకోవడానికి ఒక మంచి హెయిర్ ప్యాక్ ఒకటి చెప్పబోతున్నాను. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు హెయిర్ పొడవుగా, దృఢంగా, ఆరోగ్యంగా పెంచుకోవాలని ఉందా? అలా అయితే తప్పకుండా దీన్ని ప్రిపేర్ చేసుకోండి. మీరు కోరుకున్న జుట్టు ఖచ్చితంగా మీరు పెంచుకోవచ్చు. దీనికి ఏమేం కావాలంటే ముందుగా మందార పూలు. ఈ పేరు వినడానికి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో చూడ్డానికి కూడా అంతే ఆహ్లాదంగా ఉంటాయి ఈ పూలు. అంతేకాదండోయ్, ఇవి ఔషధాల గని. ఆకులు ఉపయోగమే, పువ్వులు కూడా ఉపయోగమే. మన పూర్వీకుల నుంచి ఈ రెండూ వాడుతూ హెయిర్ ని బాగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. మీ అమ్మమ్మలు గాని, నానమ్మలు గాని అడిగి చూడండి. కుంకుడుగాయ రసంలో మందార ఆకులు, పువ్వులు వేసి బాగా మ్యాష్ చేసి ఆ రసంతో తలని శుభ్రం చేసుకునేవారు. అందుకే వాళ్ళు ఎలాంటి ఆయిల్స్ ప్రత్యేకంగా రాయకపోయినా, ఎలాంటి బ్యూటీ పార్లర్లకు వెళ్లి ట్రీట్మెంట్లు తీసుకోకపోయినా దృఢంగా, బలంగా, పొడవుగా నెగనగలాడుతూ ఉండేది వాళ్ళ జుట్టు. మరి ఈ రోజుల్లో పొడవాటి జుట్టు ఎంతమందికి ఉన్నాయి చెప్పండి? ఉన్న కొంచెం జుట్టు కూడా రాలిపోతూనే ఉంది. కొంతమంది అయితే 2-3 రోజులకొకసారి తల దూకుంటున్నారట. తెలుసా? దువ్వుకున్న ప్రతిసారి కుచ్చులు కుచ్చులుగా జుట్టు ఊడిపోతుందని భయపడి కొందరు దువ్వెనను తలలో పెట్టడానికి కూడా భయపడుతున్నారు. మరి ఇలాగే కనుక వదిలేస్తే మన హెయిర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయే అవకాశాలుంటాయి. అందుకని అవకాశం మన చేతిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. మన హెయిర్ ని మన చేతులతోనే కాపాడుకుంటూ కోరుకున్న బ్యూటిఫుల్ హెయిర్ ని పెంచుకోవాలి. దీనికోసం ముందుగా ఒక గుప్పెడు వరకు మందార పువ్వులు తీసుకోండి. అవి కూడా రేఖ మందార పువ్వులు తీసుకోవాలి. మా దగ్గర లేవు, దొరకలేదు, పౌడర్ తీసుకోవచ్చా అనొద్దు. ఎందుకంటే ఇది మనం ప్యాక్ తయారు చేసుకుంటున్నాం. దీనిలోంచి వచ్చే ఫ్రెష్ జెల్ మనకి కావాలి కాబట్టి మీరు ఎక్కడి నుంచైనా సంపాదించండి. ఫ్రెండ్స్ ఇళ్లలో అయినా, తెలుసున్న వాళ్ళనైనా అడిగి ఈ రేఖ మందార పూలు అడిగి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న వెంటనే శుభ్రంగా వాష్ చేసి వెనకాల ఉన్న తొడిమలు తీసేసి ఒక మిక్సీ జార్లో ఈ మందార పూలను వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచుకోండి. మన జుట్టుకు బిల్డింగ్ బ్లాక్స్ అయిన కెరాటిన్ ఉత్పత్తికి అవసరమైన అమైనో ఆమ్లాలు వంటి పోషకాలు మందార పూల్లో పుష్కలంగా ఉంటాయి. ఈ పువ్వులు ఎంత పవర్ఫుల్ అంటే మన జుట్టు ప్యాచెస్ గాని, రాలిపోవడం గాని ఇలాంటివన్నీ బాగా తగ్గిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం జుట్టు రాలడానికి ప్రధాన కారణాల్లో హార్మోన్ల అసమతుల్యత ఒకటి. హార్మోన్ల అసమతుల్యమైనప్పుడు శరీరం వేడెక్కడం ప్రారంభమవుతుంది. దాంతో జుట్టు రాలుతుంది.
మందారంలోని గుణాలు శరీరాన్ని చల్లబరుస్తాయి, పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తాయి, ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. మందారంలో కనిపించే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, ఇది ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. మందారంలో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్లు, విటమిన్లు ఏ, సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి తలకు పోషణ అందించి సున్నితంగా ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. చుండ్రుకు కారణమయ్యే ప్రధాన కారకాల్లో తలపై అధికంగా ఉత్పత్తయ్యే సెబం ఒకటి. మందారంలో ఈ సెబం ఉత్పత్తిని నియంత్రించే యాస్ట్రిజెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో చుండ్రు కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మందార పువ్వులు ఎన్ని తీసుకున్నారో మందార ఆకులు కూడా అన్ని తీసుకుని వెనకాల కాడలుంటాయి కదా, వాటిని తీసేసి శుభ్రంగా వాష్ చేసి వీటిని కూడా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే కొంచెం వాటర్ వేయండి, అంతేగాని ఎక్కువగా వాటర్ వేసేయకండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మందార ఆకులు ఎంత పవర్ఫుల్ అంటే పూర్వకాలంలో మందార ఆకులు తెచ్చి బట్టతల ఉన్న వాళ్ళకి తలపై ఆకులని నేరుగా రాసేవారు. చాలా తొందరగా రిజల్ట్ కనిపించేదని పూర్వకాలంలో అమ్మమ్మలు నానమ్మలు చెప్పడం మీకు గుర్తుందా? ఈ ఆకుల్లో ఉండే జిగురు మీ హెయిర్ రూట్స్ ని బలపరచడం మాత్రమే కాకుండా హెయిర్ రూట్స్ ని దృఢంగా చేస్తాయి. దాంతో మన స్కాల్ప్ పై ఉన్న రకరకాల సమస్యలు పోయి హెయిర్ ఆరోగ్యంగా ఎదగడానికి ఈ మందారాకుల జెల్ బాగా ఉపయోగపడుతుంది. మరి మీరు బాగా బిజీగా ఉంటే కనుక ఇలా కూడా చేయొచ్చు, రిజల్ట్ ఉంటుంది. కాకపోతే మనం ప్రిపేర్ చేసుకునే ఈ ప్యాక్ ప్రాసెస్ ను గనక పాటిస్తే 100కి 100% రిజల్ట్ చూడగలుగుతారు. ఇప్పుడు ఇలా పేస్ట్ చేసుకున్న మందార పూల పేస్ట్ అలాగే మందార ఆకుల పేస్ట్ రెండు కలిపి ఒక బౌల్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం యాడ్ చేయబోయే మరొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఆముదం ఆయిల్. ఇది 1 స్పూన్ వరకు వేయండి. ఈ ఆముదం ఆయిల్ వల్ల మన వైట్ హెయిర్ బ్లాక్ కలర్ లోకి వస్తుంది. అలాగే తొందరగా వైట్ హెయిర్ రాకుండా కూడా ఉండడానికి ఈ ఆముదం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టుకి మంచి కండిషనర్ గా కూడా ఈ ఆముదం ఆయిల్ వాడుకోవచ్చు. ఇక జుట్టు కుదుళ్ళైతే బాగా స్ట్రాంగ్ అయ్యి జుట్టు పొడవుగా పెరుగుతుంది, నెగనెగలాడుతుంది కూడా. ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేయబోయే మరొక ఇంగ్రీడియంట్ ప్యూర్ కోకోనట్ ఆయిల్. 1 స్పూన్ వరకు వేయండి. కొబ్బరి నూనె హెయిర్ కి అప్లై చేయడం వల్ల మన హెయిర్ తేమగా ఉంటుంది. జుట్టు చిట్లిపోవడం గానీ, డ్రైగా ఉండడం గానీ ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు కొబ్బరి నూనె రెగ్యులర్ గా అప్లై చేస్తే ఈ సమస్యలన్నీ పోతాయి. కొబ్బరి నూనె రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉంటే కూడా జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలపండి. చూసారా, అద్భుతమైన హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయింది. ఇది ప్యూర్ న్యాచురల్ కాబట్టి అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఇది హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు. జుట్టు ఎక్కువగా రాలిపోతున్న వాళ్ళు, అలాగే ఇప్పుడిప్పుడే హెయిర్ ఫాలింగ్ ఉన్న వాళ్ళు కూడా ముందుగా జాగ్రత్త పడడానికి ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈ హెయిర్ ప్యాక్ రెగ్యులర్ గా వాడుతుంటే బట్టతల వాళ్ళకు కూడా హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇది 100కి 100% రిజల్ట్ ఇస్తుందండి. నమ్మండి, చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మనం అన్నింటినీ బాగా కలిపి హెయిర్ కి అప్లై చేయండి. హెయిర్ ని పార్టిషన్స్ చేస్తూ స్కాల్ప్ భాగం అంతా బాగా పట్టించాక హెయిర్ అంతటికి కూడా పట్టించి ఒక 1 అవర్ పాటు ఆ హెయిర్ ఉంచండి. తర్వాత రెగ్యులర్ షాంపూతో మీ హెయిర్ ని వాష్ చేసుకోవచ్చు. ఇలా మీరు రెగ్యులర్ గా ఈ ప్యాక్ అప్లై చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ తొందరగా చూడొచ్చు. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ హెయిర్ ప్యాక్ ఎన్నో ఔషధ గుణాలతో అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు, అంత మంచి రిజల్ట్ ఉంటుంది. మరి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.